శాస్త్ర శ్రీమద్భగవద్గీతా ప్రాశస్త్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం యపఠేత్ ప్రియతపుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. పరమ పావనమగు ఈ గీతాశాస్త్రమును ఎవరు ప్రయత్నపూర్వకముగా పఠింతురో అట్టివారు భయశోకాదిరహితమగు విష్ణుపదమును పొందుదురు. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. గీతాధ్యయనము చేయువానికి, ప్రాణాయామము సల్పువానికి పూర్వజన్మలందు చేయబడిన పాపములు కూడా నశించును. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతాంబసి స్నానం సంసారమలనాశనం. ప్రతిదినము జలమునందు స్నానమాచరించుట వలన మనుజునకు శరీర మాలిన్యము తొలగిపోవచ్చున్నది. కాని గీతాజ్ఞానమును జలమునందు ఒక్క పర్యాయము స్నానము చేయుట వలననే సంసార మాలిన్యమంతయు నశించిపోవచ్చున్నది. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృత గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. మహాభారతం యొక్క అమృతమయముకు సర్వస్వమును విష్ణువు యొక్క ముఖము నుండి వెలువడినది. అవు గీతా గంగ యొక్క ఉదకమును త్రాగినచో పునర్జన్మ ఉండనేరదు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహతే. ఉపనిషత్తులన్నీయు గోవులు, గోపాలనందనుడగు శ్రీకృష్ణమూర్తి పాలు పితుకువాడు, అర్జునుడు దూడ. మహత్తరమగు గీతా అమృతమే పాలు. సద్బుద్ధి కల జిజ్ఞాసులే ఆ పాలను త్రాగువారు అని తెలుసుకొనవలెను. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాన్నిసృత. గీతనే లెసగా గానము చేయవలెను, ఇతరముల వలన ప్రయోజనములేమి ఎలయన. గీత స్వయముగా విష్ణు భగవానుని ముఖ పద్మము నుండి బయల్వెడలినది కదా. సర్వశాస్త్రమయీ గీతా సర్వదేవమయోకరిహి సర్వతీర్థమయీ గంగా సర్వవేదమయో మను. గీత సర్వశాస్త్ర స్వరూపిణి, విష్ణువు సర్వదేవమయుడు, గంగ సర్వతీర్థమయి, మనువు సర్వదేవస్వరూపుడు. గీత గంగా చ గాయత్రీ గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. గీత, గంగా, గాయత్రి, గోవిందుడు అను 4 గకార యుక్త పదార్థములను ఎవడు హృదయమున ధరించునో అట్టివానికి పునర్జన్మ లేదు. భారతామృత సర్వస్వ గీతాయామధితస్య చ సారముద్ధృత్య కృష్ణేన అర్జునస్య ముఖే హుతం. మహాభారతమును అమృతము యొక్క సర్వస్వమే గీత. భారతమును మధించి సారముగు గీతను వెలికితీసి శ్రీకృష్ణమూర్తి దానిని అర్జునుని ముఖమునందు ప్రవేశపెట్టెను. అట్టి గీతాగానము చేయువారు, గీతా పఠనము చేయువారు, గీతా పఠనము వినువారు మోక్షమునందుదురు. ఓం తత్సతే.